ఎంతో నిరుత్సాహంతో, ఎంతో మానసిక సంఘర్షణతో, ఎంతో హృదయ వేదనతో, జీవితంలో నెమ్మది లేకుండా ఎలీషా దగ్గరికి వచ్చి ఆ సమయంలో ఎలీషా నుంచి ఒక అద్భుతాన్ని ఆశించి ఆ ఎలీషా చెప్పిన మాటలకు అతను కోపగించుకుని వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువు అతనికి మరొక అవకాశాన్ని తన సేవకుడి ద్వారా కల్పించాడు. ఆ యొక్క అద్భుతమైన అవకాశమును నయమాను సద్వినియోగపరుచుకొని ఒకసారి తను తాను ఆత్మ విమర్శ చేసుకుని, అయ్యో ఆ యొక్క దైవజనుడు నన్ను ఏ కానుకలు కొనలేదే, నా నుంచి ఏ బహుమానములు ఆశించలేదే, నన్ను ఆ యొక్క ఇశ్రాయేలు నది అయినటువంటి యోర్దానులో స్నానం చేయమని కదా నన్ను అడిగాడు అని ఒకసారి ఆలోచించుకుని ఆ యొక్క యోర్దాను నదిలో దిగి స్నానం చేసి 7 మార్లు మునిగి లేచేటప్పటికీ అతనికి ఉన్నటువంటి కుష్ఠరోగము వదిలింది.